సో కాల్స్ వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూ కూర్చోండి సార్. సరే మేడం. ఓకేనా సార్? పేమెంట్ అదే రాసుకోండి, ఇక 2 months 3 months రాసుకోండి. 3 months టైం ఇచ్చే అంత అథారిటీ లేదు సార్. అథారిటీ లేకపోతే రాసుకున్నాడు, రాసుకున్న అథారిటీ ఉంది కదా. తీసుకునేటప్పుడు మీరు చెప్పారా ఏది 3 నెలలకు కడతాను 4 నెలలకు తీసుకుంటేప్పుడు నాకు చెప్పారా? 60 కాల్ చేస్తామని చెప్పారా? 60 కాల్ చేస్తామని చెప్పారా నాకు? 5వ తేదీ పేమెంట్ 60 కాల్ చేస్తామని చెప్పారా నాకు? 60 కాల్ చేస్తారని చెప్పేసి డైలీ 50 కాల్స్ చేస్తామని చెప్పారా నాకు? తీసుకుంటే ఇప్పుడు డిఫాల్ట్ అయిపోతే మీరు చెప్పండి, మీరు చేసినప్పుడు మరి నేను చెప్పేది నేను కూడా చేస్తా కదా. నేను కూడా క్వశ్చన్ ఇస్తున్నా, మీరు 50 సార్లు రిమైండ్ చేయాల్సిన పని ఏముంది కస్టమర్కి చెప్పండి. ఒకటి 50 కాల్ చేస్తాడా? 50 కాల్స్ ఎందుకు వస్తాయి మేడం? 50 కాల్స్ చేసి అథారిటీ ఏముంది? ఇది మెంటల్ అరేంజ్మెంట్, ఇది అర్థమైందా? ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ తర్వాత మీకు 50 కాల్స్ చేసి అథారిటీ ఎవరిచ్చాడు మీకు చెప్పండి ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కస్టమర్కి హ్యూమిలేట్ చేస్తేనో అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్న అరేంజ్మెంట్ కదండి. ఈ విధంగా నంబర్ ఆఫ్ కాల్స్ చేసి కంటిన్యూస్ కాల్ చేసినా అది మెంటల్ అరేంజ్మెంట్ కిందకి వస్తుంది. దాన్ని కూడా అరేంజ్మెంట్ అంటారు. వీడియో చివరి వరకు వినండి, దాని గురించి డిస్కషన్ నడిచింది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ప్రిఫర్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. కాల్ అనేది క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కింద రికార్డ్ అవుతుంది. అదే సార్ ఈఎంఐ అమౌంట్ ఇంకా క్లియర్ అవ్వలేదు, టైం పడుతుంది మేడం. అయింది. ఇంకా పెనాలిటీ వచ్చేసి 263 రూపాయలు. టైం పడుతుంది, 2 months టైం పడుతుంది. ఇంకా ఎంత టైం పడుతుంది సార్? 2 months టైం పడుతుంది. ఎందుకు సార్? రీజన్ ఏంటి సార్? బిజినెస్ లాస్. బిజినెస్ లాస్. ఓకే సార్, ఎప్పటి లాస్ అయింది సార్ మీ బిజినెస్? లాస్ అయిపోయి లాస్ట్ మంత్ అయింది. అంటే లాస్ అయి కూడా వస్తుంది, ఒక్కసారి లాస్ అవుతుంది మేడం. బిజినెస్ అంటే అది గ్రాడ్యువల్ లాస్ అయిపోతుంది తప్ప ఒక్కటి ఇట్లా పిన్ పాయింట్ లాస్ అయిపోతుందా? పర్టికులర్ టైంలో ఒకటి రోజు లాస్ అవుతుందా లేకపోతే ఎట్లా? మరి మీరే చెప్పారు కదా సార్ ఇప్పుడు బిజినెస్ లాస్ అని, అదే ఎప్పుడు లాస్ అయిందని అడుగుతున్నాను సార్. 6 నెలల కింద లాస్ అవుతుంది వచ్చింది మేడం. మరి 6 నెలల కింద లాస్ అయింది, బట్ లాస్ట్ మంత్ బాగా ఆన్ టైం కే పేమెంట్ చేశారు కదా సార్. ఒక రోజు అంటే 6 నెలల ముందు ఆపుతుంటేనా పేమెంట్? సార్ 6 నెలల ముందు ఎందుకు ఆపలేదని చెప్పేసి మీరు బాధపడుతున్నారా? కాదు సార్, ఆన్ టైం కి చేసుకుంటూ వచ్చారు కదా, బిజినెస్ లాస్ అయిందని చెప్పేసి పేమెంట్ చేయాలి. మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది మేడం. 6 నెలల నుంచి ఆన్ టైం కొట్టాడు, ఇప్పుడు కట్టలేదంటే ఇబ్బంది ఉన్నట్టే కదా. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. చెప్తున్నాను, నేను కాదనట్లేదు, మీకు ఇబ్బంది ఉంది, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నారు అంటే పక్కన ఆల్టర్నేట్ ఫండ్స్ అనేవి ఖచ్చితంగా అరేంజ్ చేసుకుంటారు కదా సార్. ఎక్కడ పెట్టారు మేడం? మీకు రాసిచ్చాను మీకు, నేను పెట్టుకుంటా అని చెప్పేసి అట్లా. మరి పెట్టుకోకుండా పేమెంట్ చేయకుండా ఉంటే మీకే కదా సార్ ఉండదు. మరి నాకు ఇబ్బంది అయితే ప్రాబ్లం ఏంది మీకు? మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఎఫెక్ట్ అవుతుంది కదా సార్, మీ సివిల్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎఫెక్ట్ కానీ మేడం, మీరు ఎందుకు బాధపడుతున్నారు అట్లా? మరి క్రెడిట్ స్కోర్ కూడా పోతుంది కదా సార్. ఇప్పుడు మేడం నాకు క్రెడిట్ స్కోర్ కదా, మీరు ఎందుకంత బాధపడుతున్నారు అర్థం కదా. అంత బాధపడితే నాకు పేమెంట్ చేసేయండి అయిపోతుంది కదా. ఫీల్డ్ వాళ్ళకి 20వ తేదీ పేమెంట్ చేస్తారు. లేదు, ఎవరు చెప్పట్లేదు. 20 వాళ్ళకి చెప్తాను చెప్పిన తర్వాత మీరు 100 కాల్స్ చేసారు ఆల్రెడీ. అవును సార్, ఫీల్డ్ వాళ్ళు ఇంటికి వచ్చారు కదా, అప్పుడు చెప్పినా కదా ఫీల్డ్ వాళ్ళకి 20వ తేదీ చేస్తాను అని చెప్పారు కదా. చెప్పినా కూడా యాక్చువల్ గా పేమెంట్ అయిపోతుండే, కానీ మీరు నంబర్ ఆఫ్ కాల్స్ చేసేటప్పుడు నేను కాల్ ఒకటే పని పెట్టుకుని మీ కాల్స్ లిఫ్ట్ చేస్తున్నా, వేరే పని ఏం పెట్టుకోలేదు. అంటే ఫ్రీ టైం ఉంటే వేరే పని చేస్తున్నా, లేదంటే ఇక ఫుల్ టైం పని మీ పని పెట్టుకుని ఇక కాల్స్ చేస్తారు కదా మాట్లాడుతున్నారు. వస్తూనే ఉంటాయి సార్, పేమెంట్ అయ్యేంత వరకు కాల్స్ వస్తూనే ఉంటాయి సార్. లాస్ట్ అప్డేట్ ఏమి ఇచ్చా అక్కడ ఉందా? అక్కడ అవును సార్, అదే లాస్ట్ అప్డేట్ మీరు ఇచ్చింది. 20వ తేదీ పేమెంట్ చేస్తానని చెప్పారు, అది చూసే కాబట్టి నేను చెప్పింది. 20వ తేదీ చేస్తానన్నారు, ఇప్పటికి 2 days అయింది కదా. అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. 20 దాటి కూడా 2 రోజులు అయింది కదా సార్, పేమెంట్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు లింక్ సెండ్ చేస్తాను, పేమెంట్ చేయండి సార్. ఇంకా టైం ఇచ్చే కదా సార్, మీరు ఇచ్చిన కమిట్మెంట్ లేదండి. కమిట్మెంట్ ఇచ్చాను కానీ మీరు కమిట్మెంట్ నాకు అరేంజ్ చేసుకున్న టైం ఇవ్వకుండా మీరు డైలీ 100 కాల్స్ చేశారు. ఆ కాల్ చేసే టైంలో నేను మళ్ళీ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ కంటిన్యూస్ కాల్స్, ఒక కాల్ లిఫ్ట్ చేయకపోతే కదా మళ్ళీ 20 కాల్స్ బ్యాక్ టు బ్యాక్ కొట్టుడు ఇట్లా చేశారు. కాబట్టి నేను ఏమనుకున్నా అంటే కాల్ లిఫ్ట్ చేయడం ప్రియారిటీ అనుకుని కాల్ లిఫ్ట్ చేసిన, ఇక అమౌంట్ అరేంజ్మెంట్ పైన ఫోకస్ పెట్టలేదు. ఇక మరి పేమెంట్ చేయకపోతే ఫీల్డ్ విజిట్ కి ఆల్రెడీ వచ్చింది, కమిట్మెంట్ కూడా ఇచ్చారు. సో కమిట్మెంట్ ఇచ్చారు కానీ యాక్చువల్ గా మీరు చేసిన ప్రాసెస్ కే పని నాకు అయిపోయింది. నేను ఒకటే పని పెట్టుకున్నా, ఫుల్ టైం వరకు కాల్ లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి. మరి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం ఒకటే కాదు కదా సార్. మరి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం ఒకటే కానప్పుడు ఒక పర్సన్ ఎన్ని కాల్ లిఫ్ట్ చేస్తారో డేలో మీకు తెలియదా మేడం? అవును, మీరు పేమెంట్ చేయండి, కాల్స్ ఎందుకు వస్తాయి? మీరు పేమెంట్ చేయలేరు కాబట్టి కాల్స్ గురించి మాట్లాడలేదు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాల్స్ ఉండాలి కదా. ఒక్కరికి ఒకరు 3 times 4 times 5 times రిమైండ్ చేస్తారు, 10 times రిమైండ్ చేస్తారా, 20 times 30 times 40 times రిమైండ్ చేస్తారు ఎవడన్నా డైలీ? అది రిమైండరా అరేంజ్మెంటా? చెప్పండి ఆన్సర్. కాల్ కట్ చేయకండి. కాల్ నేను కట్ చేయలేదు సార్. మీరు ప్రీవియస్ గా కూడా నాకు 3-4 times కాల్ కట్టేసి వెళ్ళిపోయారు, పారిపోయారు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. 30 సార్లు ఎవరు రిమైండ్ చేస్తారో చెప్పండి ఒక పర్సన్ కి.
పర్ డే. రిమైండ్ ఎవరు చేయలేదు సార్. పేమెంట్ 30 సార్లు కాల్స్ వస్తుంది, దాని మీనింగ్ ఏంది మేడం? 30 సార్లు మళ్ళీ మాట్లాడిన తర్వాత ఒక్క ఏజెంట్ కి నేను ప్రీవియస్ గా ఏం చెప్పాను వినండి మేడం. సిస్టమ్ అంటే మనిషి ఆపరేట్ చేస్తారు కదా, నేను సిస్టమ్ అంటే సిస్టమ్ అది పైన స్వర్గంకే వచ్చిందా? అది స్వర్గంకే వచ్చిందా? అది డేటా అప్లోడ్ చేస్తే దాని నెంబర్ ఆఫ్ కాల్స్ ఫ్రీక్వెన్సీ అలా మెన్షన్ చేయాలి మీరు. ఇష్టం వచ్చినట్టు సిస్టంలో పడేస్తే ఎన్ని కాల్స్ వస్తే మీరు చూసుకోరా? అది అందుకే ఒకటే పని పెట్టుకున్నా, లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి, నాకు వేరే ప్రోగ్రామే లేదు. ఇక నీకు అర్థమవుతుంది కస్టమర్ బాధ ఏందో. ఒక్కడికి రిమైండ్ చేసే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఏం లేదు. ఏదో చైనా యాబుల్ చేసినట్టు చేస్తే ఎట్లయితుంది లెక్క? ఎన్ని కాల్స్ వచ్చి చెక్ చేసుకోండి మార్నింగ్ నుంచి. కాల్స్ గురించి నేను మాట్లాడలేదు మేడం, నేను కాల్స్ గురించి అసలు మాట్లాడలేదు. ప్రతి ఏజెంట్ కి ఎన్నిసార్లు ఈఎంఐ క్లియర్ చేయకపోతే ఎన్నిసార్లు రావాలి కాల్స్? పర్ డే కాల్స్ ఎన్ని రావాలి? మరి మీ చేతిలో లేనప్పుడు సిస్టమ్ తీసాడు పడేయండి, కింద పడేయండి, అయిపోతుంది కదా. కాల్స్ ఆపే అథారిటీ లేనప్పుడు కాల్స్ మాట్లాడినప్పుడు ఏం సెన్సిబుల్ గా మాట్లాడండి కొద్దిగా. ఏం సెన్సిబుల్? మీరు ఇప్పుడు సెన్సిబుల్ గా మాట్లాడారు. ఇంతకుముందు ఏజెంట్ ఫోన్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఎప్పుడు అప్డేట్ అంటే 20 అని చెప్పేసి మీరు చెప్తున్నారు. బట్ ప్రీవియస్ గా ఏ ఏజెంట్కి అడిగింది ఇక్కడ అప్డేట్ లేదు. నేను 100 సార్లు మాట్లాడిన తర్వాత అప్డేట్ లేదంటే మళ్ళీ అప్డేట్ అవుతుంది నా నోరుతో చెప్పాలి మీరు. అంటే మీరు అంటే ప్రాపర్ గా ప్లానింగ్ తోటి కస్టమర్ కి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అప్డేట్ ఉన్నా కానీ. అవును మేడం, ఒక కస్టమర్ 10 సార్లు మాట్లాడాడు ఆల్రెడీ. మాట్లాడిన తర్వాత నీకు అప్డేట్ ఉంటుందా ఉండదా? ఈ రోజు మాట్లాడిన ఈ రోజు అప్డేట్ ఉండదా? అప్డేట్ లేదని చెప్తారు, మళ్ళీ అప్డేట్ అడుగుతారు. అవును అదే మేడం, మీ టాక్టిక్స్ అదే కదా. ఒక నిమిషం వినండి, మీరు ఎవరితో మాట్లాడారో నాకు తెలీదు, ఓకేనా? అవును మేడం, నేను వేరే బ్యాంకులకి ఏమింటారు కానీ మస్తు అయింది. మీరు విన్నది వారం కింద వింటారు, మేము మొత్తం నెల కింద వింటారు మీ సంగతి. కానీ మీ మాటలు మస్తు వింటున్నా. ఏజెంట్ వేరే బ్యాంకులకు అప్డేట్ ఇస్తే వాళ్ళు ప్రాపర్గా చెప్తారు, ఇప్పుడు అప్డేట్ ఇచ్చారు కదా సార్ అప్పుడు కాల్ చేస్తామని. మీరేంది అప్డేట్ ఇచ్చిన నెక్స్ట్ 5 మినిట్స్కి 10 మినిట్స్కి కాల్ చేసి ఇబ్బంది పెడతారు. అట్లా అన్నిసార్లు మీరు కాల్ చేసి అథారిటీ ఉందా మీకు కస్టమర్ కి? క్లియర్ గా అవసరం లేదు, నేను మళ్ళీ చెప్తాను. మీరు ఎన్నిసార్లు క్లియర్ గా చెప్తే మళ్ళీ చేసే పనులు గవే ఉంటాయి. మీ సిస్టమ్ కాల్స్ వస్తే ఒక లెక్క ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి. 30 సార్లు 40 సార్లు ఏదో రిమైండ్ చేస్తారు మేడం. 30 సార్లు కూడా రిమైండ్ చేస్తాడా? ఎన్ని కాల్స్ కాల్ లాగలా? లింక్ వస్తే పేమెంట్ టైం పడుతుంది కదా, నాకు ఇంకా 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుంది టైం నాకు. లింకులు ఏం లేదు. ఇక యాప్ ఓపెన్ చేస్తే మీరు ఫోన్ పే అమౌంట్ కొడతారా మీరు? మీరు తీసుకోకపోతే కట్టని ఇస్తున్నా. అథారిటీ ఐఎమ్ గివింగ్ కన్సెంట్ టు యూ, ఐఎమ్ అథరైజింగ్ యూ, ఐఎమ్ గివింగ్ అథారిటీ టు యూ, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆన్ కాల్, రికార్డ్ ఇట్ అండ్ మేక్ మై పేమెంట్. మీరు కాదు సార్ ఇవ్వాల్సింది అథారిటీ, నా కంపెనీ నుంచి రావాలి అథారిటీ. కంపెనీ నుంచి మీకు వచ్చింది అథారిటీ, మీరు పేమెంట్ చేయాలని, సరేనా? మీరు పేమెంట్ మాటలు చిలుక మాటలు మస్తు మాట్లాడతారు మీరు. కానీ ప్రాపర్ మాట్లాడట్లేదు సార్. ఒకటి మేడం, మీరు ఒకటి వినండి, చెప్తున్నాను మీరు పేమెంట్ చేయండి అని మీరు చెప్తే కాదు సార్. కంపెనీ నుంచి ఒకటి వినండి మేడం, కంపెనీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఇన్నిసార్లు కాల్ చేయడానికి ఎవడన్నా తెలివి ఉన్నోడికి 60 సార్లు రిమైండ్ చేస్తాడా? నేను అమౌంట్ అరేంజ్ చేయనా లేకపోతే మీకు కాల్స్ మాట్లాడనా? పేమెంట్ మీ ఫోన్ మాట్లాడుతున్నా. నేను ఫోన్ ఒక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే గ్యాప్ టు గ్యాప్ కొడుడే ఫోన్ లిగా కాల్స్ మీరు చేయండి. మీరు నచ్చిన కాల్స్ చేయండి, నేను ఒకటే పని పెట్టుకుంటే మీకు కాల్స్ లిఫ్ట్ చేస్తా. ఓకేనా? సరే సార్, వస్తాయి కాల్స్, మాట్లాడుతూ కూర్చోండి సార్. మాట్లాడుతూ కూర్చుంటే వేరే పని ఏం లేదు, ఒకటే పని. అదే నేను కూడా అదే చెప్పా. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒకటే పని పెట్టుకుంటానని, సో కాల్స్ వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూ కూర్చోండి సార్. సరే మేడం, ఓకేనా సార్? పేమెంట్ అదే రాసుకోండి, 2 months 3 months రాసుకోండి. 3 months టైం ఇచ్చేంత అథారిటీ లేదు సార్. అథారిటీ లేకపోతే రాసుకున్న అథారిటీ ఉంది కదా. తీసుకునేటప్పుడు మీరు చెప్పారా ఏది 3 నెలలకు కడతాను 4 నెలలకు తీసుకుంటేప్పుడు నాకు చెప్పారా? 60 కాల్ చేస్తామని చెప్పారా? 60 కాల్ చేస్తామని చెప్పారా? నాకు 60 కాల్ చేస్తామని చెప్పారా? నాకు 60 కాల్ చేస్తారని చెప్పేసి డైలీ 50 కాల్స్ చేస్తామని చెప్పారా? నాకు తీసుకుంటే ఇప్పుడు డిఫాల్ట్ అయిపోతే మీరు చెప్పండి. మీరు చేసినప్పుడు మరి నేను చెప్పేది నేను కూడా చేస్తా కదా. ఇంతకు ముందు ఆన్ టైం పేమెంట్ చేసిన డబ్బులు ఉండే చేసిన 50 సార్లు మీరు కాల్ చేస్తారు నాకు చెప్పారా? మరి ఎందుకు చేస్తున్నారు? మీరు కూడా చెప్పండి, అగ్రిమెంట్ లో రాయింది నాకు చేస్తున్నారు కాబట్టి దానికి అకార్డింగ్లీ కస్టమర్ బిహేవియర్ ఉంటుంది కదా. ఎన్ని కాల్ చేసి చూసుకోండి. ఒకటే సిరీస్ మీది అయిపోలేదు, ఇంకా గంట అవుతుంది. వినండి చెప్తున్నాను, వినండి మాట్లాడి మీకు ఓపిక ఉండాలి. మీరు వినండి, కాల్ కట్ చేయకండి అంతే.
నేను కూడా క్వశ్చన్ ఇస్తున్నా. మీరు 50 సార్లు రిమైండ్ చేయాల్సిన పని ఏముంది కస్టమర్కి చెప్పండి. ఒకడు 50 కాల్ చేస్తాడా? 50 కాల్స్ ఎందుకు వస్తాయి మేడం? 50 కాల్స్ చేసి అథారిటీ ఏముంది? ఇది మెంటల్ అరేంజ్మెంట్. ఇది అర్థమైందా? ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ తర్వాత మీకు 50 కాల్స్ చేసి అథారిటీ ఎవరిచ్చాడు మీకు చెప్పండి. ఫస్ట్ 50 కాల్ చేస్తారా మీరు కస్టమర్కి? సిస్టమ్ లో ఒక మనిషి ఎంట్రీ చేసి ఉంటాడు కదా, ఇంత ఫ్రీక్వెన్సీ తోటి కాల్స్ కస్టమర్కి వెళ్ళాలని చెప్పేసి. ఆ ఫ్రీక్వెన్సీ మీరు ఎందుకు అంత తక్కువ పెట్టారు? దానివల్ల కదా కస్టమర్ కాల్ వచ్చేది. నాకు ఆన్సర్ చెప్పండి. దానికి ఫ్రీక్వెన్సీ ఎందుకు తగ్గించారంటే పేమెంట్ చేయండి. అక్కడ మీరు ఉన్నది ప్రాపర్ గా ఆన్సర్ చెప్పాలి నాకు. అర్థమైందా? పేమెంట్ ఇంకా 6 నెలలు పడుతుంది టైం. 6 నెలలు కాదు, ఇప్పుడు పేమెంట్ చేయండి. రూపాయి లేదు ఇప్పుడు నా దగ్గర. కంపెనీ ఇచ్చేటప్పుడు నాకు చెప్పలేదు కదా. మీలాంటి వాళ్ళు పెట్టి 60 సార్లు కాల్ చేపిస్తాను, 50 సార్లు 60 సార్లు కాల్ చేపిస్తాను చెప్పలేదు. మరి ఎందుకు చేస్తుంది కంపెనీ? సిస్టమ్ చేస్తుందా? సిస్టమ్ లో కూడా ఎంట్రీ చేసి ఉంటాడు కదా హ్యూమన్. సిస్టమ్ లో కూడా మనిషి ఎంట్రీ చేసి ఉంటాడు కదా, రోబో కాదు కదా. నాకు ఆన్సర్ చెప్పండి దానికి. నాకు ఇంత మెంటల్ గా మీరు ఎందుకు అరేంజ్మెంట్ చేశారో నాకు దానికి ఆన్సర్ కావాలి, దానికి కంపెన్సేషన్ కావాలి. వాళ్ళు కంపెనీకి మెయిల్ వేసాను, దానికి నాకు ప్రాపర్ గా రెస్పాన్స్ అడుగుతున్నా. 50 కాల్స్ 100 కాల్స్ చేసే పని ఏముంది మీకు? దానికి నాకు ప్రాపర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత పేమెంట్ కడతా. మీరు ఏమనుకుంటారు? సిస్టమ్ లో ఇస్తాము ఎవడేమని అనుకుంటారు మీరు? అట్లా నాకు దానికి ప్రాపర్ గా నాకు ఆన్సర్ కావాలి. 50 కాల్స్ చేసే పని ఏముంది మీకు? 50 కాల్స్ కస్టమర్ ది డిఫాల్ట్ అయిపోతే 50 కాల్స్ చేసే అథారిటీ ఏముంది మీకు చెప్పండి? 50 కాల్స్ చేసే అథారిటీ ఏముంది మీకు చెప్పండి? నాకు ఆన్సర్ చెప్పాలి దానికి. నాది డిఫాల్ట్ అయిపోయింది. ఓకే, అగ్రి. సిచ్యువేషన్ బాగాలేక నేను 10 ఏళ్ళు ఆన్ టైం కట్టినా, 15 ఏళ్ళు ట్రాక్ ఉంది, అది చెక్ చేసుకోండి కావాలంటే. 15 ఏళ్ళు ఆన్ టైం కట్టిన కస్టమర్ కి మీరు డైలీ 20 కాల్ చేస్తారా? నా ట్రాక్ తోటి నీకు అనవసరం అయితే నీ ఫాలోవర్స్ తో నాకు అనవసరం. నాకు ఈ మంత్ ఇన్ని కాల్స్ ఎందుకు వచ్చాయి చెప్పండి. నాకు డైలీ 50 కాల్స్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పండి. 50 కాల్స్ ఎందుకు ఇస్తారు? ఎందుకు చేశారు? ఎందుకు చేశారు 50 కాల్స్? ఎందుకు చేశారు 50 కాల్స్? ఎందుకు చేశారు? మీకు అథారిటీ ఏముంది? ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయా మీకు? లేవా? రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడాలి. అర్థమైందా? కస్టమరే మాట్లాడితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టుకుని? ఇంకా కస్టమర్ పెట్టుకుని కదా. ఆన్ టైం పేమెంట్, కస్టమర్ పేమెంట్ మిస్ అయితే డైలీ 50 సార్లు కాల్ చేయమని మీకు ఏ ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్పా నాకు చెప్పండి. నా దగ్గర రికార్డు ఉంది, ప్రూఫ్ ఉంది. 100 కాల్స్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే, సార్ మీరు అప్డేట్ ఏమి ఇచ్చారు సార్, ఇక్కడ లేదు సార్, కనబడట్లేదు సార్, ఎగిరిపోయింది సార్. ఇవే మీరు చెప్పే అప్డేట్లు. వేరే బ్యాంకులోకి అప్డేట్ ఇస్తుంది. నేను వేరే బ్యాంకులోకి అప్డేట్ ఇస్తే వాళ్ళు ప్రాపర్ గా చెప్తారు. లాస్ట్ టైం మీ సేమ్ డైలాగ్ సేమ్ స్క్రిప్ట్ రాసుకున్న స్క్రిప్ట్ పక్కన పెట్టండి. అర్థమైందా? పేమెంట్ నాకు ఆన్సర్ చెప్పండి కదా. 50 కాల్స్ నాకు ఎట్లా ఫాలో అప్ చేశారు మీరు? నాకు మెంటల్ గా అరేంజ్మెంట్ ఎట్లా ఇచ్చారు చెప్పండి మీరు నాకు. అవును మేడం, నాకు 50 కాల్స్ వచ్చేసరికి నేను సైకలాజికల్ గా డిప్రెషన్ కి వెళ్ళిపోయి నేను ట్రీట్మెంట్ కి వాడిన అమౌంట్, అందుకే అమౌంట్ లేవు. మాట్లాడి మీరు కాల్ కట్ చేయదు. ఇప్పుడు మీరు కాల్ కట్ చేయదు. మీరు ఐడి కార్డ్ పెట్టండి, మెడికల్ రికార్డ్ పంపిస్తా. ఎగ్జాక్ట్లీ హైపర్ బీపీ వచ్చింది నాకు. హైపర్ బీపీ వచ్చింది. ఐ హావ్ గాట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్. ఓకే, మెయిల్ పెడతా. సరే, వాట్సాప్ పంపనా? వాట్సాప్ పంపాలంటే నాకు వాట్సాప్ లో ఐడి షేర్ చేయండి, లేదంటే మీ ప్రాపర్ గా మీకు కంపెనీకి మెయిల్ పెట్టేస్తా. ఓకేనా? మీకు ఒక థర్డ్ పార్టీకి అసైన్ చేసినప్పుడు మీకు ఫాలో అప్ చేసే రూల్స్ తెలియదు. చెప్పండి ఫస్ట్ ఐడి చెప్పండి ఒకసారి. ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేయండి. మీరు ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేయండి మేడం. చాలా వస్తుంది మేడం. ఎందుకు ఐడి అవసరం లేదు కదా. పేమెంట్ చేయండి సార్. యాప్ లోకి వెళ్ళి పేమెంట్ చేయండి. మీరు ఆన్ రోల్ ఎంప్లాయా లేకపోతే థర్డ్ పార్టీ పర్సనా? నాకు సెండ్ చేయమని చెప్పట్లేదు. మీరు యాప్ లోకి వెళ్ళి పేమెంట్ చేయండి. ప్రిఫర్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ యాప్ ఉంది కదా సార్, ప్రిఫర్ యాప్ ఉంది. నేను ఏమంటున్నా, మీరు ఒకటే క్వశ్చన్ మేడం, 12 గుడి సూటి తిరగకండి. మీరు ఆన్ రోల్ ఎంప్లాయా? మీరు పేమెంట్ చేయండి, తర్వాత మాట్లాడు. ఆన్ రోల్ తర్వాత దోస్తులా మేడం మీకు బాత్ కాని పెట్టడానికి? మరి మీరు పేమెంట్ చేయండి. కాల్స్ ఎందుకు? పేమెంట్ చేయకపోతే 50 కాల్స్ ఎవడన్నా రిమైండ్ ప్రతిరోజు ఒక 50 కాల్స్ చేస్తారా చెప్పండి? మరి క్లియర్ చేయొచ్చు కదా. మీకు అంత కాల్ ప్రెషర్ ఉంది అనిపిస్తుంది. ప్రెషర్ ఏం లేదు మేడం, నీ అలవాటు హ్యాబిచువేట్ అయిపోయింది నాకు. అర్థమైందా? మీకు అర్థం కావట్లేదు. టాలరెన్స్ లిమిట్ పెరిగిపోయింది నాకు. ప్రెషర్ క్యారీ కెపాసిటీ పెరిగిపోయింది నాకు. ఓకే సార్, గాట్ ఇట్. ఇప్పుడు పేమెంట్ చేసుకోండి. టైం పడుతుంది. పేమెంట్ చేసుకోండి. 6 నెలలు టైం పడుతుంది. ఒక్క రోజు కూడా టైం ఇచ్చే 6 నెలలు టైం పడుతుంది మేడం. 6 నెలలు టైం పడుతుంది మేడం. నాకు
6 నెలలు టైం పడుతుంది. 6 నెలలు టైం పడుతుంది నాకు. 6 నెలలు టైం పడుతుంది నాకు. 6 నెలలు టైం పడుతుంది. 20 తారీఖు కమిట్మెంట్ ఇచ్చాడు. 20 తారీఖు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత 100 సార్లు లోడ్ చేయమన్నారు ప్రతిరోజు. మీకు చెప్పండి. ఫోన్ పెట్టేయకండి మీరు ఫోన్ పెట్టేయకండి. మీరు ఫోన్ పెట్టే కూడా మాట్లాడండి చూస్తా. అంతేనా? అదే మాటమే ఉండండి. ఎగ్జాక్ట్ అదే మాటమే ఉండండి. మీరు నాకు 50 కాల్స్ మీ సిస్టమ్ కాల్స్ నాకు వచ్చాయి ప్రతిరోజు పర్ డే. కొన్ని రోజులు అయితే 60 కాల్స్ వచ్చినాయి, 30 కాల్స్, 40 కాల్స్, 50 కాల్స్. ఒక మనిషి ఎన్ని కాల్స్ లిఫ్ట్ చేస్తాడు, ఎంతసేపు మాట్లాడతాడు చెప్పండి. మీకు ఈ విధంగా థర్డ్ పార్టీ మీ యొక్క బ్యాంక్ థర్డ్ పార్టీకి అసైన్ చేసినప్పుడు ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇట్లా ఫాలోఅప్ చేస్తే కస్టమర్కి మెంటల్గా అరేంజ్మెంట్ మీరు క్రియేట్ చేస్తున్నారు. అంటే బ్రీతింగ్ పీరియడ్ ఒకటి వినండి మేడం. ఒకటి వచ్చి మీకు చెంప మీద కొట్టి నొప్పి అవుతుందంటే ఎవరి నుంచి అంటే ఏం చెప్తారు మేడం? మీరు రోడ్ మీద ఉంటారు మీరు మిమ్మల్ని వచ్చి ఒకటి చెంప మీద కొడితే వాడు మీరు ఎందుకు కొట్టారంటే మీరు ఎవరి నుంచి అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది మీది? మీరు రోడ్డు మీద నించుంటే ఒకడు వచ్చి చెంప మీద కొడితే ఎందుకు కొట్టారంటే నువ్వు ఎందుకు నించున్నామంటే దానికి ఆన్సర్ ఏమో చెప్పండి ఒకసారి. నాకు ఆన్సర్ చెప్పండి, లాజికల్ గా ఆన్సర్ చెప్పండి. ఇష్టం వచ్చినట్టు ఫాలో అప్ చేయడం కాదు. మీరు అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు మేడం. మీరు ప్రాపర్ గా ఒక ప్రోటోకాల్ చేసుకొని పర్ డే ఇన్ని లిమిట్స్ ఉంటాయి కాల్ చేయడానికి, అన్నిసార్లు మీరు కాల్ చేయాలి. దాన్ని వదిలేసి 30, 40 ఆన్ టైం పక్కన పెట్టండి. మీరు ఆన్ టైం పక్కన పెట్టండి మేడం. ఆన్ టైం పక్కన పెట్టండి. నేను ప్రీవియస్ గా 1.5 డికేడ్ ఆన్ టైం పేమెంట్ ఉంది, నా ట్రాక్ చెక్ చేసుకోండి. మీరు ఇంత ఆనెస్ట్ కట్టిన కస్టమర్ కి మీరు ఇబ్బంది పెడుతున్నారు అంటే దాని మీనింగ్ ఏంది? నేను ఒకటే అంటున్నా, మీరు నాకు 50 కాల్స్ ఎందుకు చేశారు? నేను చెప్పిన ఆల్రెడీ ఈఎంఐ అమౌంట్ నాకు 100 కాల్స్ మీరు ఎట్లా చేశారు దానికి ప్రాపర్ గా నాకు సొల్యూషన్ చెప్పండి. సిస్టమ్ 50 కాల్స్ ఎందుకు చేస్తుంది? సిస్టమ్ లో 50 కాల్స్ వచ్చేట్టు చేసింది ఎవరు? సిస్టమ్ లో 50 కాల్స్ వచ్చేట్టు చేసింది ఎవరు? ఎవరు చేశారు అట్లా? ఎవరు ఎన్బుల్ చేశారు? సిస్టమ్ లో 50 కాల్స్ వచ్చేట్టు చేసింది ఎవరు? సిస్టమ్ లో 50 కాల్స్ వచ్చేట్టు చేసింది ఎవరు? ఇష్టమా మేడం? మేడం ఒకటి మీరు చదువుకున్నట్టు మాట్లాడండి. సెన్సిబుల్ గా ఉండాలి. టాక్ షుడ్ బి సెన్సిబుల్. ఓకే, టాక్ షుడ్ బి రేషనల్. గొర్రెలో ఒక గొర్రె పోతే ఆ గొర్రె కూడా ఖరాబ్ అయినట్టు మీరు ఎట్లా ఖరాబ్ అయ్యారా మేడం? ప్రాపర్ గా బ్రెయిన్ రేషనల్ గా పనిచేస్తుంది కదా, విటమిన్స్ అనేది ఇంటర్ కదా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ మేడం, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ఐఎమ్ డౌటింగ్ అబౌట్ యువర్ ఇంటెలిజెన్స్. ఓకే, వెదర్ యూ గాట్ ఆర్ నాట్ అని చెప్పేసి అర్థమైందా మేడం? నాకు ఐఎమ్ గెటింగ్ డౌట్ అబౌట్ యూ. ఓకే, 6 నెలలు పడుతుంది అని చెప్పిన తర్వాత 50 కాల్స్ ఒక్క నిమిషం కాదు, నాకు 6 నెలలు టైం పడుతుంది మేడం. ఎగ్జాక్ట్లీ. నేను కమిట్మెంట్ ఏం లేదు. నేను మీకు ఒకటి వినండి, నేను స్టార్టింగ్ డే మీకు చెప్పిన టైంలో మీకు స్టార్టింగ్ డే మీకు చెప్పి ఇప్పుడు ఏం లేదు, మొత్తం మీరు వినాలి. మీరు వినాల్సిందే, నేను చెప్పింది వినాల్సింది. మీరు కాల్ కట్ చేయకుండా వినాల్సిందే, అర్థమైందా? నేను స్టార్టింగ్ మీకు చెప్పినప్పుడు నిమిషంకో కాల్ చెప్పిన తర్వాత ఇట్లా ఇమీడియట్ గా అంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాదు. అప్డేట్ చెప్పిన తర్వాత ఇట్లా నెక్స్ట్ 5 minutesకే మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొక కాల్. ఇదా అప్డేట్ తీసుకునేది మీ పద్ధతి? ఏదేదో అంటారు అంటే బ్రెయిన్ లేదని చెప్పినా కదా మీకు, అందుకే అర్థం కావట్లేదు మీకు. క్లియర్ ఏం లేదు. క్లియర్ ఇది ఎప్పటికి కాదు, ఇది క్లియర్, ఇది కంటిన్యూస్ స్టాక్ ఉంటుంది. క్లియర్ ఏం కాదు. నేను మొత్తం అదే ప్రోగ్రామ్ అది పెట్టుకున్నా, మీతో మాట్లాడడం ప్రోగ్రామ్ పెట్టుకున్నా. చెప్పండి ఎట్లా నాకు ఓకే మీరు ఉండండి మేడం. మీకు ఒప్పుకుంటే మేడం, మీకు డబ్బులు ఒప్పుకున్నా కానీ చెప్పండి ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు నాకు సొల్యూషన్ చెప్పండి. ఏ విధంగా నాకు కంపెన్సేట్ చేస్తున్నారు దాన్ని? నాకు జరిగిన మెంటల్ అరేంజ్మెంట్ అయిపోలేదు. నాకు చెప్పండి, నాకు ఏ విధంగా ఒకటే చెప్పండి. నాకు మళ్ళీ పేమెంట్ ఎప్పుడు కడతావు, ఇది కాకుండా నాకు జరిగిన మెంటల్ అరేంజ్మెంట్ కి మీరు చేసిన ఈ డ్యామేజ్ కి ఇన్ విచ్ వే, ఇన్ వాట్ వే యు ఆర్ ప్రొవైడింగ్ కంపెన్సేషన్ టు మీ చెప్పండి. హై బీబీ మెయిల్ పెడతా. పెట్టండి సార్. పెట్టిన తర్వాత ఎప్పుడు వస్తుంది నాకు రెస్పాన్స్? పెట్టండి మీరు ఫస్ట్ మెయిల్ చెప్పండి. నాకు ఎన్ని రోజులకు వస్తుంది చెప్పండి కదా. మీరు చెప్పారు కదా
కదా చెప్పండి కదా. ఫిజికల్ గా మెంటల్ గా ఏదో ఫిజికల్ చెప్పలేదు దానికి యాడ్ చేయకండి, కర్రీ మసాలా యాడ్ చేయకండి, చెప్పింది రాసుకోండి అంతే, ఎక్స్ట్రా చెప్పకండి. ఓకేనా? మరి ఎందుకు ఇస్తారు సార్ కమిట్మెంట్ ఏం లేదు మీకు, మీకు కమిట్మెంటే లేదు. ఇక నేను వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తా కానీ ప్రాబబుల్ పాసిబుల్ డేట్ చెప్తా కానీ 25 ఎవరు చెప్పారు మేడం? చెప్పలేదు. ఫీల్డ్ వాళ్ళు పంపండి ఒకసారి, లైన్ లో తీసుకోండి. ఫీల్డ్ నేను ట్రై చేస్తాను చెప్పాను మేడం, ట్రై చేస్తాను చెప్పాను ఎగ్జాక్ట్లీ. లేదు మేడం, ట్రై చేస్తాను చెప్పాను, కమిట్మెంట్ ఇవ్వలేదు మీకు. ట్రై అని చెప్పాను. మరి ఇప్పుడు ట్రై చేశారా 25వ తేదీ? మరి అమౌంట్ రాలేదు మేడం, ట్రై చేసిన. మరి ఇంకా అన్ని మీరే మాట్లాడుతున్నారు, మరి కాల్స్ రాకూడదు, వస్తేనే పేమెంట్ చేయలేకుండా. నేను మీకు డైలీ 50 కాల్స్ చేసేదానికి నేను అభ్యర్థం తెలిపిన మీకు. ఏమంటారు మేడం? నమ్మకండి. తీసుకున్నా టైం పడుతుంది. ఆ రిటర్నింగ్ ప్రాసెస్ లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మీ ఇష్టం వచ్చినట్టు ప్రోటోకాల్ పెడితే కుదరదు అట్లా అని చెప్తున్నా. కలెక్షన్లో భాగంగా మీకు మితిమీరి అంటే డైలీ 50 కాల్స్ 100 కాల్స్ ఇట్లా కాల్స్ చేస్తే దాన్ని మెంటల్ అరేంజ్మెంట్ అంటారు అనమాట, ఫాలోఅప్స్ అన్నారు. కలెక్షన్లో ఫాలోఅప్ చేయొచ్చు, బట్ ఈ విధంగా మితిమీరి కాల్స్ చేసి అడిగింది అడుగుడు కావాల్సి కస్టమర్కి ఇంటెన్షనల్గా ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తే మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయొచ్చండి. ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేస్తే అరేంజ్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.